ఏదైతే రాష్ట్రంలో హింసా రాజకీయాలకు ప్రేరేపిస్తున్నారు చంద్రబాబు నాయుడు, మా కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. పులివెందుల్లో కూడా హింసా రాజకీయాల సంస్కృతిని పునాది వేశాడు చంద్రబాబు నాయుడు. ఇలాంటి అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే మా రియాక్షన్స్ అనేవి ఉంటాయని చెప్పేసి, నేను హెచ్చరిస్తున్నా అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఎటువంటి సమాధానం చెప్తారు? ఏంటి అసలు? కడప జిల్లాలో పులివెందుల అనే పేరు వింటే చిన్నపిల్లలు అక్కడ కత్తులతో తిరుగుతారంట, చంపేస్తారంట అనే ఆలోచన ఈ రాష్ట్రం అంతా వ్యాప్తి చెందిన పరిస్థితి మనం గత 5 సంవత్సరాలు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో, వాళ్ళ నాన్న రాజారెడ్డి గారు ఉన్న సమయంలో కూడా ప్రజలందరూ కూడా చూశారు. పులివెందుల నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో మత కలహాలు చేసినటువంటి చరిత్ర ఈ యొక్క రాజశేఖర రెడ్డి కుటుంబం అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పగలం. అట్లాంటి వ్యక్తి రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని చెప్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఆడపిల్లల మీద అత్యాచారాలు, హత్యలు, విద్యార్థులు ఎంతోమంది మిస్సింగ్ అయ్యారు. రోడ్డు మీద ఆ రోజున మరి ఆగస్టు 15న గుంటూరు జిల్లాలో ఒక యువతి, విద్యార్థి యువతి మరి నడి రోడ్లో కత్తిపోట్లకు గురైంది. మా మహిళా అధ్యక్షురాలు, ఈరోజు హోంమంత్రి గారు మరి అనిత గారు ఆ రోజు ఎన్నో కార్యక్రమాల్లో పోరాటం చేశారు. ఆ రోజు ఆమె చేసిన పోరాటాలన్నీ కూడా ఆమెను ఎంత హెరాస్మెంట్కి గురి చేసాయో ప్రజలందరూ చూశారు. ఈ రోజున ఆమెను చేసినటువంటి అనిత గారి మీద చేసినటువంటి దాడులు కానివ్వండి, మహిళల మీద చేసిన దాడులు కానివ్వండి, వీటన్నిటికీ పరాకాష్ట ఈరోజు వాళ్ళు అనిపిస్తా హోమ్ మినిస్టర్ లోపంలో అనిత గారు వచ్చి ఈరోజు సమాజంలో ఇట్లాంటి అరాచక వ్యక్తుల్ని అణిచివేయడానికి పూనుకున్నారని చెప్పి దేవుడు స్క్రిప్ట్ రాశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళు ఏదైతే రాష్ట్రంలో మరి శాంతి భద్రతలు కోల్పోతున్నాం అంటున్నారో, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో అభివృద్ధి కోసం కేంద్ర మంత్రుల్ని, ప్రధానమంత్రిని కలిసి నిధులు 1,00,000 కోట్ల రూపాయలు నిధులు అడిగామని చెప్పి ఇవాళ ప్రచారంలోకి వస్తూ ఉంటే, ఇతను వెళ్ళి ఒక హంతకుడు 20 సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గంలో హత్యా రాజకీయాలు చేస్తూ అంతగా అరాచకాలు చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మరి అతను జైల్లోకి వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చి నిస్సిగ్గుగా ఈవీఎం పగలగొడితే అరెస్ట్ చేస్తారా, ఒకరిని చంపితే హత్య చేస్తారా, హత్య చేస్తే జైల్లో పెడతారా అని మాట్లాడుతూ ఉన్నాడు. రాజ్యాంగం మీద ఆలోచన విలువలు కలిగినటువంటి వ్యక్తిత్వం లేదు అతనికి. మరి ఈ రోజున ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని గతంలో 2014-19లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే కాల్ చేస్తాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు మరి ఏమి చట్టం కూడా అతన్ని ఏమి అనుకోకుండా వదిలేసినందుకు మరలా ఈరోజు మొట్టమొదటి నెలలోనే హెచ్చరిస్తున్నా అంటూ గారు మాట్లాడుతూ ఉన్నారు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఈ రోజున నువ్వు గతం 2019-24లో చేసిన అరాచకాలకే ప్రజలందరూ కూడా నిన్ను 11 సీట్లకు పరిమితం చేశారు. ఇకనే బుద్ధి మార్చుకోకపోతే ఈ 11 సీట్లు కాదు, ఈ రాష్ట్రంలోనే నీకు కౌంట్ లేకుండా చేస్తారని చెప్పి హెచ్చరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.